రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులోని మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో లోపల నిద్రిస్తున్న నలుగురు కూలీలలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా మరొకరి ఆచూకీ తెలియలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు అదనపు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. షార్ట్ సర్క్యూట్ లేదా ఎవరైనా కావాలని చేశారా అన్న కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని, అప్పులు చేసి వ్యాపారం నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని యజమాని కన్నీరు మున్నీరవుతున్నారు. సిరిసిల్లలో నాకు 112 కాల్ వచ్చింది. ఈ 112 కాల్ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది, ఫర్నిచర్ షాప్ నుంచి చెప్పి రాగానే వెంటనే మా కానిస్టేబుల్ అలర్ట్ చేసినాను. తర్వాత ఫైర్ ఆఫీసర్ కూడా అలర్ట్ చేసినాను. ఇమ్మీడియట్ గా ఫైర్ ఆఫీసర్ ఫైర్ ఇంజన్ తీసుకొని ఇక్కడికి ఫర్నిచర్ షాప్ వద్దకు రావడం జరిగింది. అది వచ్చి చూసిన తర్వాత వెంటనే ఫైర్ ఆపే క్రమంలో ఇంకా ఫైర్ ఇంజిన్ అవసరం అయితే కూడా బెంగళూరు నుంచి ఇంకా 2 ఫైర్ ఇంజిన్ తెప్పించి కూడా ఈ ఫైర్ కంట్రోల్ గురించి మేము ప్రయత్నం చేయడం జరిగింది. ఫర్నిచర్ షాప్ లో చాలా పరుపులు, కుర్చీలు, మంచాలు ఎన్ని ఉన్నాయి. దాంట్లో యాక్చువల్ లోపల 4 పిల్లలు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. దాంట్లో 3 మాత్రం బయటకు వచ్చింది. ఇంకొక అతను బయటకు వచ్చినా రాలేదా అనేది కొంచెం అనుమానంగా ఉంది. దాని గురించి మేము వెరిఫై చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఫైర్ మొత్తం కంట్రోల్ అయింది. లోపల ఎవరున్నారు, ఎందుకు ఉన్నారా లేరా అనేది మనం వెరిఫై చేస్తున్నాం ప్రస్తుతానికి. మాకు అలా ఏమైంది కూడా తెలియదు. ఆ పిల్లగాళ్ళు బయటకు వచ్చిర్రట, ఇట్లా అంటుకున్నదని చెప్పారు. అయితే బయటకు వచ్చి ఊరికి వచ్చినాం. వచ్చేసరికి మొత్తం రగిలిపోతూ మంటలు ఎవరు చేయాలి నాకు కొడుకుని ముంగడికి మాకు బతుకు మా సిరిసిల్లలో మహాలక్ష్మి ఫర్నిచర్ పెద్దూరులో రీసెంట్ గా పెట్టాము. మా షాప్ ఫ్యాక్టరీ కమ్ము షాప్ ఉంటుంది. ఫ్యాక్టరీకి ఏం కాలేదు. ఇంట్లో అగ్గి అంటుకుంది. మా వర్కర్ కాల్ చేస్తే నేను వచ్చాను. దాదాపు 40-45 లక్షల సామాన్ ఉంటుంది. రీసెంట్ గా 10 లక్షల సామాన్ పర్చేస్ చేశాను. కొంచెం గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, దయ చూపించండి. కొంచెం ఎంక్వైరీ కూడా చేయండి. అసలు నిజంగానే అంటుకుందా, లేకపోతే వేసి వెళ్ళారా? మాకు అది ఎంక్వైరీ ఖచ్చితంగా కావాలి. సిరిసిల్లలో నాకు 112 కాల్ వచ్చింది. ఈ 112 కాల్ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది, ఫర్నిచర్ షాప్ నుంచి చెప్పి రాగానే వెంటనే మా కానిస్టేబుల్ అలర్ట్ చేసినాను. తర్వాత ఫైర్ ఆఫీసర్ కూడా అలర్ట్ చేసినాను. ఇమ్మీడియట్ గా ఫైర్ ఆఫీసర్ ఫైర్ ఇంజన్ తీసుకొని ఇక్కడికి ఫర్నిచర్ షాప్ వద్దకు రావడం జరిగింది. అది వచ్చి చూసిన తర్వాత వెంటనే